అందరికీ నమస్కారం. వైసీపీ నాయకత్వం మార్పు కోరుకుంటుంది. ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఇన్ఛార్జీలు కొంత యాక్టివ్గా లేకుండా డమ్మిల్లాగా ఉండటం, 2024 ఓటమి తర్వాత పోలేక పొమ్మనలేక పొగబెట్టేద్దామా అనుకునేటువంటి ఇన్ఛార్జీలపై కూడా వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉందని తెలియజేసుకోవచ్చు. పార్టీ నిర్దేశించినటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా ఎవరైతే పాల్గొన్నారో మరి వారికి చెక్ పెట్టాలనేది వైసీపీ కొత్త నిర్ణయం, కొత్త స్ట్రాటజీ తోటి కూడా ముందుకు వస్తుందని మనం చెప్పుకోవచ్చు. కొత్త నిర్ణయాలు, సరికొత్త నిర్ణయాలతో వైసీపీ మరి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కొత్త బాసును తీసుకొచ్చేందుకు మరి అక్కడ ఉన్నటువంటి వైసీపీ కొత్త చర్యలు తీసుకుంటుంది. అయితే ఇదే విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం తెలుస్తా ఉంది. అన్ని అనుకూలిస్తే మరి కొత్త సంవత్సరంలో కొత్త బాసుగా కూడా ఆర్కే మళ్ళీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అడుగు ముందుకు వేయనున్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్కే రాక్ కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అత్యంత ప్రజాదరణ పొందుతున్నటువంటి కాన్స్టిట్యున్సీ మంగళగిరి కాన్స్టిట్యున్సీ. 2024లో లోకేష్ గారు ఏపీలోనే ఒక మంచి మెజార్టీ తోటి కూడా ఆయన గెలుపొందడం జరిగింది. అంటే 90,000కు పైగా మెజార్టీతో మరి మురుగుడు లావణ్య గారు, ఆమె బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, ఆమె వైసీపీ తరఫున 2024 ఎన్నికల్లో లోకేష్ గారి మీద పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. సో 2014, 2019, 2019లో లోకేష్ గారి మీద ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరి 5,000కు పైగా కూడా మెజార్టీతో గెలుపొంది సంచలనాలు నమోదు చేసినటువంటి సందర్భం. 2019, 2024 మధ్య వైసీపీ రూలింగ్ టైంలో కూడా రామకృష్ణారెడ్డి లోకేష్ మీద గెలిచి గందరగోళ పరిస్థితులు సృష్టించారని కూడా మనం అప్పుడు చెప్పుకోవచ్చు. 2014 నుంచి 19 వరకు కూడా మరి అప్పుడు మనకి ఈయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారే 2014 నుంచి 19 వరకు కూడా తొలిసారి ఆయన అక్కడ మరి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. 2 సార్లు 2014, 2019 2 సార్లు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, 2024లో మరి లోకేష్ బాబు గెలుపొందడం జరిగింది. సో ప్రస్తుతం 2024కు ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టడం జరిగింది. షర్మిల తోటి చేరి కాంగ్రెస్ పార్టీలోకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళటం జరిగింది. అప్పట్లో అది పెను సంచలనం అయింది. ఆయన వెళ్ళాడు. సో అక్కడ ఆయనకు ప్రయారిటీ లేదని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మళ్ళీ వైసీపీలో చేరటంతో అక్కడ కొంత సందిగ్ధ వాతావరణం నెలకొంది. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి 2024లో టికెట్ ఇస్తారా లేదనేది లాస్ట్ వరకు దోబూచులాడింది. లాస్ట్ మినిట్ లో ఆయన క్యాన్సిల్ చేసి లావణ్య గారికి టికెట్ ఇవ్వటం జరిగింది. 2024 ఎన్నికల తర్వాత ఆళ్ళ రామకృష్ణారెడ్డి చూద్దామన్నా కూడా కంటికి కనిపించడం పరిస్థితి. ఎందుకంటే 2024లో రాజకీయంగా ఆయన వెనుకడుగు వేయటం, వైసీపీ ఓటమి చెందటం, ఆయనకి టికెట్ రాకపోవటం అన్ని చకచకా జరిగేసరికి ఇప్పుడున్న కూటమి వేవ్ లో కూడా కూటమికి భారీ మెజార్టీ రావటం, అక్కడ అమరావతికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయిన సందర్భంలో మరి ఆ కేసుల్లో మళ్ళీ ఇబ్బంది పెడతారేమోనని చెప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డి తెరవెనక్కి వెళ్ళినటువంటి సందర్భం. మొన్న ఒక కేసుకు సంబంధించి నోటీసులు రావటం, జడ్జి ముందు ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి విచారణకు హాజరై మరి వెనుదిరిగి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయినటువంటి సందర్భాలు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన దాదాపుగా రాజకీయాలకు చాలా దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటూ ఆయన గందరగోళ పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. మంగళగిరి కాన్స్టిట్యున్సీకి వేమారెడ్డి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా కొంత అక్కడ వెలితిగానే ఉంది. సో లోకేషన్ తట్టుకునేటువంటి లీడర్షిప్ అక్కడ ఉన్నటువంటి ఒక మంచి మాస్ లీడర్షిప్ తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇదే విషయాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ కూడా కొంత 2024 ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ యాక్టివ్ అవటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతల్లో కూడా కొంత ఉత్సాహం రావటం, కూటమి మీద వ్యతిరేకత రావటం, ఇవన్నీ విరిసి కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు మరి అక్కడ ఉన్నటువంటి అధిష్టానానికి టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. 2024లో లావణ్య ఓడిపోయిన తర్వాత వైసీపీ అధిష్టానం ఆళ్ళ రామకృష్ణారెడ్డి తోటి మాట్లాడినా కూడా ఆయన ఒప్పుకోని పరిస్థితి. ఎందుకంటే మంగళగిరి వైసీపీ బాధ్యత తీసుకోవాలని ఆయన విన్నవించినా కూడా అధిష్టానాన్ని పట్టించుకోకుండా ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేని పరిస్థితి. సో 2024 తర్వాత జరిగిన పరిస్థితులు వైసీపీ సంవత్సరంన్నరలోనే
మళ్ళీ కొంత యాక్టివ్ అవటం, ఈ కోటి సంతకాలతోటి ప్రజల్లోకి వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్, ఇవన్నీ చూసిన తర్వాత కూడా మరి రామకృష్ణారెడ్డి కొంత ఆలోచనలో పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో రాజకీయంగా బూస్టప్ అవ్వాలంటే మళ్ళీ ఇప్పటి నుంచే గనక ఒక 5-6 నెలల్లో గనక మళ్ళీ వైసీపీ అధిష్టానానికి గనక టచ్ లోకి వస్తే మళ్ళీ మంగళగిరి బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారనేది కూడా కొంత ఆలోచనలో కూడా వైసీపీ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే 1-2 సిట్టింగుల్లో కూడా వైసీపీ అధిష్టానంతో టచ్ లోకి వస్తారు అనే ఆలోచనలో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలైతే ఆలోచన చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కొంత మరింతగా ప్రజల్లో గనక వెళ్ళి ప్రజల్లోకి మరింతగా గనక పార్టీ కార్యక్రమాలు గనక తీసుకెళ్లేటువంటి ఒక మంచి మాస్ లీడర్ గా ఆర్కేకి పేరుంది కాబట్టి ఆర్కేని తీసుకొచ్చి ఆ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో పెడితే లోకేష్ కు కొంత ధీటుగా ఎదుర్కొంటాడు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అన్ని అనుకూలిస్తే కొత్త సంవత్సరంలో కొత్త ఇన్ఛార్జిగా మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి రానున్నట్లు కొంత సమాచారం తెలుస్తా ఉంది. ఇది జస్ట్ అపోహ మాత్రమే. సో ఏదేమైనా కూడా వైసీపీ అధిష్టానంలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆయన నిర్ణయమే ఫైనల్ కాబట్టి రాబోయే రోజుల్లో మార్పులు జరగచ్చనే అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే జోరుగా చెప్తా ఉన్నారు.